మహానుభావులందరకు నమస్సులు, చిన్నారులందరకు శుభాశీస్సులు. ఈరోజు జామీ సుబోధలో అయోధ్యకాండ వివరణ. గత వీడియోలో ఒక్కసారి మనం మననం చేసుకుంటే బాలకాండ గురించి. బాలకాండ నారద మహర్షి వాల్మీకాశ్రమానికి రావడం నుంచి దశరథ మహారాజు కొడుకులు కోడళ్లతో వివాహం అనంతరం అయోధ్యకు చేరినంత వరకు. మరి ఆ బాలకాండలో ముఖ్యాంశాలు ఒక్కసారి పరిశీలన చేస్తే, నారద మహర్షి బ్రహ్మదేవుడు వాల్మీకాశ్రమానికి రావడం, రామాయణం గురించి తెలియపరచడం, మరి అక్కడ వాల్మీకి తమసా నది తీరములో ప్రకృతి వర్ణన చూసి ఆ స్నానమాచరించేటప్పుడు కౌంచపక్షుల యొక్క ఆ అనురాగం కిరాతకుడు విడదీయడం, తరువాత కోసల రాజ్యం వివరణ, దశరథ మహారాజు పరిపాలన, పుత్రకామేష్టి యాగము చేయడం, యాగము నుండి పాయస పాత్ర రావడం, ముగ్గురు భార్యలు సేవించిన తర్వాత నలుగురు కుమారులు జన్మించడం, తర్వాత కుమారులు శుక్లపక్ష చంద్రుల వలె దినదినాభివృద్ధి చెందడం, యాగ రక్షణార్థం విశ్వామిత్రుడు అయోధ్యకు చేరడం, విషయాన్ని చెప్పడం, దశరథ మహారాజు భయముతో తిరస్కరించడం, వశిష్ఠుని యొక్క కోరిక మేరకు అంగీకారము చేయడం, గురువు వెంట రామలక్ష్మణులు బయలుదేరి దారిలో తాటకిన వధించి సిద్ధాశ్రమం చేరడం, అక్కడ మారీచ స్వభావాలను సంహరించి యాగాన్ని పరిపూర్ణ చేయడం, తదుపరి మిథిలా నగరానికి పయనం కావడం, మార్గ మధ్యలో రెండు విషయాలు గురువు గారి ద్వారా తెలుసుకోవడం, విశ్వామిత్రుని ద్వారా తెలుసుకోవడం. ఒకటి గంగావతారం. గంగావతారము అంటే భగీరథుడు శ్రీరాముని పూర్వీకులైన పితరులైనటువంటి ఆ భగీరథుని యొక్క వృత్తాంతం, తదుపరి అహల్య శాప విమోచనం, ఈ రెండు విషయాలు. తర్వాత మిథిలా నగరం చేరడం, శివధనుస్సుని విరిచి సీతమ్మ తల్లిని వివాహమాడడం, దశరథ మహారాజు కబురు పంపడం, నలుగురు కుమార్తెలను జనక మహారాజు తన తమ్ముడు యొక్క మొత్తం నలుగురు కుమార్తెలను నలుగురు కుమారులైనటువంటి రామ లక్ష్మణ భరతశత్రులకు ఇచ్చి వివాహం చేయించడం, తరువాత అయోధ్య చేరే సమయంలో పరశురాముడు ఉగ్రరూపము దాల్చి అడ్డగించి ఈ విష్ణుధనుసును విరవమని కోపాన్ని ప్రదర్శించడం, శ్రీరాముడు విష్ణుధనుసును కూడా విరిచి పరశురాముని యొక్క కోపాన్ని వీరి చేయడం, తదుపరి దశరథులు అయోధ్యకు చేరడం. ఇది పూర్వం చెప్పుకున్నటువంటి, అంటే గత వీడియోలో చెప్పుకున్నటువంటి బాలకాండ. మరి అయోధ్యకాండ శ్రీరాముని గుణాలతో ప్రారంభం. అయోధ్య చాలా సంబరముతో ఆనందాలతో మునిగితేలి ముస్తాబై ఉంటుంది. శ్రీరాముడంటే దశరథ మహారాజుకి ఎనలేని ప్రాణం. కారణం ఏంటంటే శ్రీరాముడు సద్గుణాల రాశి, వివేకవంతుడు, వీరుడు, శూరుడు, ఏ విధమైన కోపతాపాలు లేనివాడు, ప్రజలను పరిపాలించే దక్షత కలిగినవాడు, అన్ని విద్యలందు ఆరితేరినవాడు, ఏ విధమైన అరిషడ్వర్గాలను జయించినవాడు, ఇలా ఎన్నో సుగుణాలు కలిగిన మహావీరుడు కాబట్టి శ్రీరాముడంటే
అందులోని పెద్ద కుమారుడు అంటే దశరథ మహారాజుకు వల్లమాని అభిమానం. అందుకే తను బ్రతుకుండగా యుక్త వయసు వచ్చినటువంటి పెద్ద కుమారుడైనటువంటి శ్రీరామునికి పట్టాభిషేకం చేద్దాం, యువరాజుని చేద్దామనే ఆలోచన తన మనసులో రాగానే అదే విషయాన్ని వశిష్ఠ మహర్షికి సుమంత్రుడు తెలియపరచడం, సామంతులను, రాజులను, ప్రముఖులను, జానపదులను అందరినీ సమావేశపరిచి ఇదే అభిప్రాయాన్ని దశరథుడు అడిగాడు. అంటే ప్రజారంజక పాలన ఇలా ఉంటుంది అని చెప్పడం. శ్రీరాముని రాజు చేయాలంటే వాళ్ళందరి అభిప్రాయం తీసుకోవసం లేదు, కానీ ప్రజల అభిప్రాయం తీసుకొని దానికి అనుగుణంగా రాజుని చేయాలని, యువరాజుని చేయాలనే ఆలోచన ఏ రాజుకి రాదు, అది ఒక దశరథ మహారాజుకే. అలా అందరి అభిప్రాయం తీసుకోవడంతో వారందరూ కూడా శ్రీరాముడు యువరాజు కావడం అందరికీ ఇష్టమే అని హర్షధ్వానాలు పలికారన్నమాట. ఇంకా అయోధ్య ముస్తాబయిందండి. వశిష్ఠ మహర్షి మొత్తం ప్రముఖులను, సేనాధిపతులను అందరినీ కూడా ఆజ్ఞాపించాడు. మహారాజుని యువరాజును చేయడానికి, శ్రీరాముని యువరాజు చేయడానికి మొత్తం సిద్ధపరచండి. మరి ఆ రోజు రానే వచ్చింది. అయోధ్య అంతా కూడా సంబరాలు జరుపుకుంటుంది. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అద్భుతమైనటువంటి కళాకాంతులు నిండి ఉన్నాయి. ఆనంద సంతోషాలు తాండవిస్తున్నాయి నగరంలో. అలాంటి సమయంలో మందర కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. అసలు ఎవరి మందర? కైకేయి యొక్క అరణపు దాసి. అంటే కైక వివాహం అనంతరం కానుకలతో పాటు ఈమెను కూడా తీసుకురావడం అన్నమాట. అదే అరణపు దాసి అంటే. ఈమె కుటిల స్వభావి. ఏదైనా మంచి జరిగితే ఓర్వలేని, చూడలేని నీచబుద్ధి గలది. ఇతరుల ఆనందాన్ని పోగొట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరిని హింసిద్దామా, ఎవరిని విడదీద్దామా, ఎవరిని ఇబ్బంది పెడదామా అనే ఒక కుటిల స్వభావము కల భావనతో ఉన్నది మందర. మరి ఆ మందర వెంటనే కైకేయి గృహానికి చేరుకొని, అంతఃపురంలోకి చేరుకొని ఈ వార్తను, అంటే రాముడికి పట్టాభిషేకం అనే వార్తను కైకేయి చెవిలో వేయడం జరిగిందనమాట. ఆహా, ఎంత శుభవార్త చెప్పావు! నా జీవితంలో ఆనందకరమైన వార్త ఉందంటే ఇదే. వెంటనే ఈ ఆభరణాన్ని స్వీకరించు అని ఇవ్వడం జరిగింది. ఏంటి కైకమ్మా, ఇది ఆనందకరమైన సమయమా? అవునా? అంటే రామునికి పట్టాభిషేకమైతే నీకు ఆనందమా? అవునా? ఎలా? రాముడు యువరాజైతే నీకు ఎలా ఆనందం కలుగుతుంది? కౌసల్య కదా ఆనందపడేది. ఎంత వెర్రిదానివమ్మా! రాముడు యువరాజైతే రాజమాత నువ్వవుతావా, కౌసల్య అవుతుందా? ఒక్కసారి ఆలోచించు. మరి రాజమాత కౌసల్య అయితే నువ్వు కూడా నాలాగా దాసివ్వవలసిందే. దీనికి సంతోషిస్తావా? చాలమ్మా నీ సంబడం అని అన్నారండి. కైక వెంటనే అవునా? ఎప్పుడు కూడా మంచి మాటలు ఎవరికి తొందరగా చెవికెక్కవండి. చెడు మాటలు చాలా వేగంగా మనసులో నాటుకుపోతాయి. మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అడుగుతుంది. చూసారా? ఆ దుర్బుద్ధిలోకి
ఈమె కూడా ప్రవేశించిందనమాట. రాముడంటే పంచప్రాణాలు. కౌసల్య కంటే కైకకే ఎక్కువ ఇష్టం. రాముడు కౌసల్య దగ్గర కంటే కైక దగ్గరే ఎక్కువ పెరిగాడు. ఎందుకంటే భరతుడు దేశాంతరాల్లో ఉన్నాడు కాబట్టి. అలాంటి పంచ ప్రాణాలతో కూడినటువంటి ప్రేమ విషాన్ని కక్కడానికి సిద్ధంగా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు నేను అనగానే, కైకమ్మ, గతములో రాక్షసులతో యుద్ధము చేసేటప్పుడు నీ నాదుడితో విజయం అందించావు కదా, నీ నాదుడికి. అక్కడ 2 వరాలు నీకు ఇచ్చాడు, గుర్తుందా? కైకి ఎప్పుడో మర్చిపోయింది. అవును, ఆ 2 వరాలు ఇప్పుడు అడుగు. ఎలా? 1, శ్రీరాముణ్ణి ఈ క్షణమే 14 సంవత్సరాలు అరణ్యవాసానికి. 2, శ్రీరాముని స్థానములో భరతునికి పట్టాభిషేకం. ఇవి కూడా బాగున్నాయి కదా. అప్పుడు నేను రాజమాతనవుతాను కదా. రాజమాతనైతే నా తేజస్సు ఇనుముడింపబడుతుంది కదా. అందరూ కూడా నాకు దాసులయ్యే అవకాశం ఉంటుంది కదా అని ఒక్కసారి టీవీగా పలికి వెంటనే కోపగృహానికి ప్రవేశిస్తుంది. మరి ఆడవారు కోరికలు తీర్చుకోవాలి అంటే కోపాన్ని ప్రదర్శిస్తారు కదండి. అదే అలకపాన్పు అంటాం మనం. ఏదైనా వారికి కావాలనుకుంటే ఆడవారు డైరెక్ట్గా అడగరండి, అలకపాన్పు ఎక్కుతారు. మనందరూ తెలిసిన విషయమే. ఇది లోక సహజమే కదండి, అందరికీ తెలిసే విషయం. నేనే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశరథ మహారాజా సమయంలో తెల్లవారితే పట్టాభిషేకం, నువ్వు సిద్ధంగా ఉండు, నీ రాముడికి పట్టాభిషేకం జరగబోతుంది అని చెప్పడానికి వెళితే అంతఃపురమంతా చీకటమయం. ఏమిటి చీకటి, ఏమిటి విషాదం? చూడగానే కైక అలకపాన్పుపై ఏమైంది కైకకు వెళ్ళాడు దశరథ మహారాజు. కైక, ఏమైంది నీకు? నీ రాముడికి పట్టాభిషేకం, ఎందుకలా ఉన్నావు? నాకు 2 కోరికలు కావాలి. గతంలో మీరు నాకు ఇచ్చారు, గుర్తుందా? అవును, ఎందుకు గుర్తులేదు? కోరుకో. ప్రాణప్రదమైన రాముడి సాక్షిగా చెబుతున్నాను, కోరుకో. అయితే వినండి, కాదనకూడదు. మీరు తీరుస్తారంటేనే నేను చెబుతాను. ఇష్టపూర్వకంగా తీరుస్తాను. మాట తప్పేదే మా వంశమనందు లేదు. అయితే వినండి. 1, శ్రీరామునికి 14 సంవత్సరాల అరణ్యవాసం ఈ క్షణము నుండే. 2, శ్రీరాముడి స్థానములో భరతునికి పట్టాభిషేకం. ఏమైంది కైక నీకు? నీకేమైనా పిచ్చి పట్టిందా? రామునికి అరణ్యవాసమా? పెద్దవాడు ఉండగా భరతునికి పట్టాభిషేకమా? మతిపోయిందా? పిచ్చి పట్టిందా? దెయ్యం పట్టిందా నీకు? ఏమడుగుతున్నావో ఆలోచించు ఒక్కసారి అని కోప దుఃఖాన్ని ప్రదర్శిస్తాడు దశరథుడు. నేను అన్నీ ఆలోచించి అడిగానండి. మీకు నచ్చితే ఇవ్వండి, లేకపోతే లేదు అని అలకపాన్ పొదలేదు. కైక, ఏమిటి నీకు ఈ దుర్బుద్ధి? ఎవరు ఇలా కల్పించారు నీకు? రాముడంటే పంచప్రాణమే నీకు.
రాముడంటే వల్లమానిన అభిమానం కదా నీకు, కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నావు కదా. ఆ రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యవాసమా, ఒక్క క్షణం కూడా ఈ ముసలి ప్రాణం విడిచిపెట్టి ఉండలేదే. నీకు దండం పెడుతున్నాను కైక, పరిహాసలాడకు. ఇది సమయము కాదు, పరిహాసము కాదు, వాస్తవమే చెబుతున్నా. కైక కైక అని ఒక్కసారి మూర్ఛల్లపడి మరలా తేరుకొని ప్రాధేయపడతాడు కైక. ఒక్కసారి ఆలోచించు, చాలా తప్పిదం చేస్తున్నావు, ఆలోచించు అంటాడు. ఆ సమయానికి సుమంతుడు ఆ ప్రాంతానికి చేరుతాడు. వెంటనే సుమంతుణ్ణి, సుమంత, శ్రీరాముని రప్పించు అంటుంది కైక. రాజాజ్ఞ కావాలి. సుమంత శ్రీరాముని చూడాలనిపిస్తుంది, రప్పించిన ఆయన. వెంటనే శ్రీరాముని తొడుకొని రావడం జరుగుతుంది. ప్రాంతం అంతా దుఃఖపూరితమైనట్టుంటుంది. తండ్రి, ఏమైంది తండ్రి, ఎందుకు విలపిస్తున్నారు? అమ్మా, నువ్వేను చెప్పమ్మా, ఏం జరిగింది? మీ నాన్నగారు చెప్పలేరు. నాకు గతంలో ఇవ్వవలసిన 2 కోరికలు ఇస్తానని నీ కారణంగా మాట తప్పుతున్నారు. నా కారణంగా? చెప్పమ్మా వేంటో. నాన్నగారు చెప్పలేకపోయినా నీ మాటే నాకు శిరోధారి. అదే నాన్న మాటగా నేను భావిస్తాను. రామా, నువ్వు ఈ క్షణము నుండే నారచీరలు ధరించి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి. స్వీకరిస్తానమ్మా, ఆనందంగా స్వీకరిస్తాను. నీ తరువాత అంటే 14 సంవత్సరాలు నువ్వు వెడలను మరుక్షణం, ఈ అడుగు ఇక్కడి నుంచి పోయిన మరుక్షణం నీ తమ్ముడు భరతునికి పట్టాభిషేకం. నా తమ్ముడికి పట్టాభిషేకమా? ఎంత శుభకరమైన వార్త చెప్పావమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్షణాన్ని నారచీరలు ధరించి నేను వెంటనే అరణ్యవాసానికి సిద్ధపడతాను. తమ్ముడికి వర్తమానం పంపించండి అని ఆనందిస్తాడు. చూశారా, ఎవరైనా రాముడి కాకుండా ఎవరైనా ఆ స్థానంలో ఉంటే కోపాన్ని ప్రదర్శించేవాడు. పట్టాభిషేకం తెల్లవారితే యువరాజుగా కీర్తి గడించవలసిన పరిస్థితి నుంచి దుస్థితి అయిన అరణ్యవాసానికి వెడలమంటే ఎంత విడ్డూరమో, ఎంత దుఃఖపూరితమైన విషయం. రాముడు స్థితప్రజ్ఞుడు అంటే సంతోషాన్ని దుఃఖాన్ని సమానంగా చూడగలడు. అదండి రాముని యొక్క లక్షణం. అదండి రాముడు అందరికీ ఆదర్శప్రాయం. చూశారు, వెంటనే తండ్రి గారి పాదాలకు నమస్కరించి అనుమతిని తీసుకుంటున్నట్టు తండ్రి కుప్పకూలిపోయాడు దశరథుడు. నమస్కరిస్తూ వెంటనే తన తల్లి చెంతకు చేరడం జరుగుతుంది. కౌసల్య చెంతకు చేరి ఈ దుర్వార్తను శుభవార్తగా చెబుతాడు. కుప్పకూలిపోతుంది కౌసల్య. ఏమిటి నాయనా, ఏమిటి ఈ వార్త? ఏమి తెగులు చెందకం, 14 సంవత్సరాలు 14 క్షణాల్లో పూర్తి చేసుకొని వస్తాను. తండ్రిని జాగ్రత్తగా చూసుకో నాయనా, నేను నీ వెంట వస్తాను. తప్పు, పత్ని ధర్మం కాదది. పతి ఎక్కడుంటే పత్ని అక్కడే ఉండాలి. నేను నీకు చెప్పాలమ్మా, నన్ను దీవించమ్మా. నాయన, అన్ని ధర్మాలు తెలిసిన వాడివి, అందరినీ కూడా అక్కడ ఆకట్టుకొని తొందరలో రానాయనా అని వినిపిస్తుంది. వెంటనే అక్కడి నుంచి తన భార్య, ఇంకా పారాని కూడా ఆరనటువంటి నవవధువు అయినటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, సీత జాగ్రత్తగా ఉండు, అత్తమామల్ని జాగ్రత్తగా చూసుకో, అందరినీ ప్రజలను కన్నబిడ్డల వలె చూడు,
ఏంటి స్వామి ఇలా చెబుతున్నారు? ఇదే విషయం. అవునా? మీరు లేని చోట నాకు రానివాసమైన అరణ్యవాసమే కదా. నేను మీ చెంతే, మీ వెంటే. ఎంత వారించినా సీత అస్సలు ఒప్పుకోదనమాట. చూశారు, పత్ని అంటే అలా ఉండాలి. భర్త సంతోషములో ఉంటే సంతోషం, భర్త దుఃఖములో ఉంటే దుఃఖం. అందుకేనండి నారీమణులందరికీ సీతమ్మ తల్లి ఆదర్శప్రాయం. చూశారు, అందుకే సీతారాములలాగా ఉండాలి అని దీవిస్తూ ఉంటారు. పార్వతీ పరమేశ్వరులాగా సీతారాముల్లాగా కలకాలం ఉండాలని. అంటే సీతారాముల మధ్య ఎడబాటు ఉంది. ఎడబాటు శారీరకంగా కానీ మానసికంగా కాదు. అది ఇక్కడ గమనించవలసిన విషయం. లక్ష్మణుడు వెంటనే కూడా విషయం తెలుసుకొని పరుగున అన్న చెంతకు చేరి, అన్నా నేను నీ దగ్గరికే వస్తాను, నీతోనే వస్తాను అనగానే సుమిత్ర కూడా కుమారుణ్ణి దీవిస్తూ, నాయన శ్రీరాముణ్ణి తండ్రి వలె, సీతమ్మను తల్లి వలె చూసుకొని నిరంతరం కాపాడు నాయన అని దీవిస్తుంది. మరి ఆమె గొప్పతనం వర్ణించలేం మనం. ఇలా ముగ్గురు నారచీరలు ధరించి కైకమ్మ దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని ఆ తల్లిదండ్రులకు పాదాలు నమస్కరించి వెడలతూ ఉంటే పూర్వ ప్రజలందరూ కూడా వెంటబడతారు. రామ రామ, నీవు లేని అయోధ్య మాకు దుఃఖపూరితం, దండాలయ్య ఉండాలయ్య. అర్థమై ఉంటుంది మీకు. బాహుబలి, రాజమౌళి ఈ గొప్ప దృశ్యాన్ని అందులో పెట్టడం జరిగిందనమాట. సినిమాను పక్కన పెడితే వెళుతూ ఉంటే దుఃఖసాగరం అండి. రాముడు వారిస్తున్నాడు పురప్రజల్ని, మీరందరూ భరతుని నీడలో క్షేమంగా ఉండండి, 14 సంవత్సరాలు 14 క్షణాల్లో వస్తాను, ఎంత వారించినా మీరు ఎక్కడుంటే అక్కడే మాకు అడవైన అయోధ్య అంటూ వెంటబడతారు. తమసా నది తీరానికి చేరడం, చీకట పడడం, అక్కడ విశ్రమిస్తారు. అర్ధరాత్రి సమయంలో సీతారామ లక్ష్మణులు వెంటనే నిద్ర లేచి రథసారథిని నిద్ర లేపి పయనమవుతారు. అక్కడి నుంచి వారు ముందుకు కొనసాగుతారు. రథం వేదశృతి, గోమతి, సనందనాదులను దాటి చివరకు గంగానది తీరానికి చేరుతుంది. అక్కడే శృంగబేరిపురం ఉన్నది. దానికి రాజు గుహుడు. గుహుడు అనగానే శ్రీరాముడు భక్తుడు. రాముని చూడగానే ఆప్యాయంగా పలకరించి అతిథి సత్కారాలు అందించి విషయాన్ని తెలుసుకొని బాధపడి తనని నది దాటించి, గంగా నదిని దాటించి భరద్వాజాశ్రమానికి చేర్చమంటాడు. ఆ విధంగానే భరద్వాజాశ్రమానికి చేర్చడం జరుగుతుంది. భరద్వాజాశ్రమానికి చేరితే ఆ ప్రాంతమంతా ప్రకృతితో ఆనందంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. భరద్వాజుడు ఎదిరేగి రామ లక్ష్మణ సీతమ్మ తల్లికి ఒక్కసారి కుశల ప్రశ్నలు వేసి అతిథి మర్యాదలు చేసి ఆ రాత్రి అక్కడే ఉండనిచ్చి, ఇక్కడే అరణ్యవాసం పూర్తి చేయి రామ అనగానే, లేదు మహర్షి, ప్రజలకు దూరంగా, జనవాసానికి దూరంగా. అయితే చిత్రకూటమనే పర్వతం ఉంటుంది దండకారణ్యంలో. చిత్రకూటం పర్వతం చాలా అనువైన ప్రదేశం. అక్కడ ఫలాలకు కొదివే ఉండదు, జలాలకు ఫలాలకు కొదువు లేదు ఆ ప్రాంతం అంతా. అక్కడ నీ యొక్క వనవాసాన్ని పూర్తి చేయి నాయన అని చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి భరద్వాజుని యొక్క అనుమతి తీసుకొని చిత్రకూట పర్వతానికి చేరడం, అక్కడ పర్ణశాల ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ సుమంతుడు విషయాన్ని గుహుడి ద్వారా, భరద్వాజుని ద్వారా తెలుసుకొని అయోధ్యకు చేరి ఈ వార్తను దశరథ మహారాజుకి చెప్పగానే విలపిస్తాడు. కొడుకు దూరము అవడం,
ఇదంతా కూడా అలనాటి శాపం. ఆ శాపమే నన్ను ఇలా చేస్తుంది. శ్రవణ కుమారుని నా ప్రమేయము లేకుండా తెలియక చేసిన ఆ తప్పిదం, శ్రవణ కుమారుని మరణం, ఆ తల్లిదండ్రుల శాపం ఇదే నా కుమారునికి దూరం చేస్తుంది. ఇంక నేను బ్రతికే అవకాశాలు లేవు అని వినిపిస్తాడు. ఇక్కడ శ్రవణ కుమారుని కథ అంటే మరొక్కసారి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ శ్రవణ కుమారుని అనుకోకుండా దశరథుడు చంపడం, తల్లిదండ్రులు, వృద్ధులైన అంధులైన తల్లిదండ్రులు దశరథుని శపించడం, మేము ఎలా అయితే పుత్ర వియోగముతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామో, నీవు కూడా నీ పుత్రుడి వియోగము తర్వాత మరణించుగాక అనే శాపము ఈరోజు దశరథుని వెంటాడుతుందన్నమాట. అలా బాధపడుతూ కుమారుని తలుచుకుంటూ ప్రాణాన్ని విడిస్తాడన్నమాట. శరీరం చల్లబడిపోయింది. వెంటనే వర్తమానం భరత లక్ష్మణులకు చేరుతుంది. 7 రోజులకు కానీ రాజ్యానికి చేరడం కుదరదు. అంతవరకు ఈ యొక్క మృతదేహాన్ని, పార్థివ దేహాన్ని తైలవర్ణములో భద్రపరుస్తారన్నమాట. అలా 7 రోజులకి చేరుకున్న తర్వాత తండ్రి దిన కార్యక్రమాలు, ఆ దహన కార్యక్రమాలు పూర్తి చేసి బాధతో వెంటనే తల్లిని తప్పు పడతాడు భరతుడు. చాలా తప్పు చేశావమ్మా, తండ్రి మరణానికి అన్న దూరం అవ్వడానికి కారణము నువ్వే, దీనికంతా కారణం మందర, ఆ మందరిని సంహరిస్తాను అనగానే శత్రుఘ్నుడు వారిస్తాడు. వెంటనే నేను అన్నయ్యని చేరాలి, అన్నయ్యని అయోధ్యకు తీసుకురావాలి అని విలపిస్తాడు. కైక కూడా అలాగే నాయన, తప్పు చేశాను నాయన అని మొత్తం పుర ప్రజల్లో కొంతమంది అందరూ ఆ శృంగవేరపురం చేరడం, గుహుని ద్వారా భరద్వాజనం చేరడం, అక్కడి నుంచి విషయం తెలుసుకొని చిత్రకూటకు చేరడం. ఆ అందరూ వచ్చే సమయానికి ఏదో గందరగోళంగా అక్కడ జంతువులన్నీ కూడా తలడిల్లుతూ ఉంటాయన్నమాట. లక్ష్మణ ఏదో అలజడి జరుగుతుంది చూడనగానే మధ్య చెట్టు ఎక్కి చూస్తే భరత శత్రుఘ్నులు వెంట జనులు, సైన్యం అందరూ వస్తున్నారు. కొంచెం లక్ష్మణుడు పొరపడతాడు, భరతుడు యుద్ధానికి వస్తున్నాడేమో అని. ఇదే విషయం రాముడు చెప్పగానే, తప్పు లక్ష్మణ, భరతుడు అలాంటి వాడు కాదు, అలాంటి ఆలోచన పెట్టుకోకు అని చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ ఎందుకో కానీ నీకు అలాంటి రాజ్యకాంక్ష ఉంటే చెప్పు, నేనే ఇప్పిస్తాను అనడం అది నాకు మనస్కరించట్లేదండి. అందువల్ల ఆ విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే శ్రీరాముని యొక్క వ్యక్తిత్వంలో అలాంటివి ఉండవు కదా. అందువల్ల దాన్ని అక్కడ విడిచిపెడితే తప్పు అని హితబోధ చేస్తాడు. వచ్చిన వెంటనే భరతుడు దుఃఖముతో కూలబడిపోతాడు. శత్రుఘ్నుడు కాలు మీద పడిపోతాడు. అన్నయ్య రావాలి, నువ్వు లేకపోతే మేము కూడా ఇక్కడే ఉంటాం అని ఎంతో విలపిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో తండ్రి మరణ వార్త వివరించడం జరుగుతుంది. రాముడు తల్లడిల్లిపోతాడు. తండ్రి అంటే అభిమానం, ప్రేమ, గౌరవం, భరించలేని దుఃఖాన్ని ఒక్కసారి రామలక్ష్మణులు కుంగిపోతారు. కానీ ఏమీ చేయలేని దుస్థితి. తండ్రికి పిండ ప్రదానం గంగానది తీరాన చేసి, సోదరులు ఇద్దరికి కూడా మంచి విలువలు నేర్పి, ప్రజాపాలన ఎలా చేయాలో చెప్పి పంపిస్తే, లేదు అన్న, మీరు లేని అయోధ్య అడవితో సమానం,
నేను కూడా అయోధ్యకు చేరను. సరిహద్దు పొలిమేరలో మాత్రమే ఉంటాను. మీ పాదుకుల్ని సింహాసనం మీద పెట్టి రాజ్యపాలన చేస్తాను. 14 సంవత్సరాల తర్వాత మీరే రాకపోతే నేను ప్రాయోపవేశం చేసుకుంటాను, అగ్నిలో దహనమైపోతాను అని చెబుతారన్నమాట. అలాగే సోదరు, మనసులో ఏమీ పెట్టుకోకు, అమ్మను ఏమీ అనకు. కైక, నాయన ఇంత దూరం ఎలా వచ్చావమ్మా, నిన్ను చూడాలనిపించింది నాయన. మొత్తం మీద అలా వారి మధ్య ఒక రకమైన అనుబంధం, ఆప్యాయతలు అక్కడ ఒక్కసారి సృష్టించబడతాయి. అది ఒక్కసారి అలుముకుంటాయండి ఆ ప్రాంతం అంతా కూడా. మొత్తం మీద ఎంతో బాధాతప్త హృదయముతో పాదుకులు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఇదండి అయోధ్యకాండ పరిసమాప్తం. అంటే అయోధ్యకాండ అయోధ్యపురం ముస్తాబు రాముని లక్షణాల నుంచి అరణ్యవాసం చేస్తున్న రాముడి చెంతకు భరతుడు వచ్చి తిరిగి వెళ్ళిపోయే సమయం వరకు అయోధ్యకాండ. మరి తదుపరి వీడియోలో మనం అరణ్యకాండను వివరించుకుందాం.